టెక్ దిగ్గజం టీసీఎస్ తన సంస్థలో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతోందట. వరల్డ్ వైడ్ గా టీసీఎస్ లో ప్రస్తుతం 6,13,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 2% మందిని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నారు. 2% అంటే 12,200 మంది ఉద్యోగులు. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకి అనుగుణంగా భవిష్యత్తులో కంపెనీని మరింత ధీటుగా తయారు చేయడంలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టీసీఎస్ సీఈఓ చెప్పారు. కొత్త టెక్నాలజీ, మరి ముఖ్యంగా ఏఐ అలాగే ఆపరేటింగ్ మోడల్ మార్పుల్ని మేము గుర్తిస్తున్నాం. పనిచేసే విధానం గతంతో పోల్చితే చాలా మారిపోయింది. భవిష్యత్ అవసరాలకి అంతా సిద్ధంగా ఉండాలి, వేగంగా పనిచేయాలి, చురుగ్గా పనిచేయాలి. ఇందుకోసం ఏఐని కూడా వినియోగిస్తూ భవిష్యత్ అవసరాలకు కావాల్సిన స్కిల్స్ ఏంటో కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నాం. అలాగే మా ఎంప్లాయీస్ కెరియర్ డెవలప్మెంట్ కోసం ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అయితే కొన్ని రోజుల్లో ఇదంతా ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదని కంపెనీ గుర్తించిందంట. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఎంప్లాయీస్ లో 2% మందికి ఉద్వాసన పలకాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ సీనియర్ లెవెల్ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుండగా తెలుసుకోవాలి. బలమైన టీసీఎస్ నిర్మాణంలో భాగంగా తాము తీసుకున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇది కూడా ఒకటని సీఈఓ కృతివాసన్ చెప్పారు. అంతేకాదు, లే ఆఫ్లు ఇచ్చినప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా సాధ్యమైనంత రీతిలో మేలు చేసేందుకే కంపెనీ కృషి చేస్తుందని కూడా టీసీఎస్ చెప్తోంది.